ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పుట్టపర్తి సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు 6 మంది మంత్రులను కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు ఏం పని లేదా, ఖాళీగా కూర్చొని గోళ్లు కొరుకుంటున్నారా ఆపి విరుచుకుపడ్డారు. సత్య సాయిబాబా జన్మదిన వేడుకల్లో మంత్రులు అన్నం వడ్డిస్తారా, ఇస్తరాకు ఎత్తేస్తారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం పబ్లిసిటీపైనే ఉందని విమర్శించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మన వీర జవాను మురళీ నాయక్ మృతి చెందాడు. అది తెలుసుకునే నివాళులు అర్పించడానికే రావడం జరిగింది. కానీ భారతదేశంలో ఇండో పాక్ వార్లో మొదటి వీరమరణము మన అనంతపురం జిల్లాకు సంబంధించిన మురళీ నాయక్. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం అందరం కూడా హర్షించాము, అందరూ కూడా బలపరుస్తూ ఉన్నాం. టెర్రరిజానికి తావులేదు. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచం అంతా కూడా ముందుకు రావాలని కోరుతాం. ఒక్క భారతదేశం పైనే కాదు, అన్ని దేశాలపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే నాగరిక సమాజంలో సాధారణ పౌరులు జీవించడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలేమో దీనికి కమ్యూనల్ కలర్ ఇచ్చి మతం రంగు పులిమి ఆ రకంగా డిబేట్లు చేయడము, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సరైనది కాదు, వాటిని కట్టడి చేయాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ వన్. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ముస్లిం రాజకీయ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ముస్లిం సంఘాలు కూడా రోడ్లెక్కి దీనికి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో నేను కోరేదేమంటే ఈ మీడియా సంస్థలు కూడా సంయమనము పార్టీ